హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్. ఈ ఛానల్ మొదటిసారిగా చూసిన వాళ్ళు దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీలో టీడీపీ అధికారంలో రావడానికి పవన్ కళ్యాణ్ పుణ్యమని ఎన్డీఏతో అలయన్స్ అయితే ఏర్పడింది, పొత్తు పెట్టుకుంది. బీజేపీని కలుపుకుపోయి పవర్లోకి అయితే వచ్చింది టీడీపీ. ఇక వైసీపీ పరిస్థితి అలా కాదు, అధికారంలో ఉన్నప్పుడు ఎన్డీఏకి సపోర్ట్ చేసింది. తర్వాత పవర్ దిగిపోయిన తర్వాత ఎన్డీఏ టీడీపీతో పొత్తు ఇది కావటం, మిలాఖత్ కావడంతో, అలయన్స్ అవడంతో మొన్నదాకా ఎన్డీఏకి సపోర్ట్ చేసినా కూడా కానీ మాతో మీకేం పని అని చెప్పి ఆల్రెడీ ఎన్డీఏ పట్టించుకోవట్లేదు. ఇటు వచ్చేసరికి ఇండియా కూటమి కూడా జగన్ని దూరం పెట్టేసింది. దేశంలో ఏవో కొన్ని పార్టీలు తప్ప దాదాపు అన్ని పార్టీలు కూడా అటు ఎన్డీఏ కానీ ఇటు ఇండియా కూటమిలో కానీ భాగస్వామిగా ఉన్నాయి. కానీ వైసీపీ మాత్రం ఎవరితో పొత్తు పెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి అయితే ఏర్పడింది. ఇప్పుడు కష్టకాలంలో ఎవరు అండగా నిలబడతారో కూడా తెలియట్లేదు. వైసీపీ వైఖరి ఏంటి అన్నది నేను ఈ వీడియోలో వివరిస్తాను. ఇంకా ఎవరైనా మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఈ మద్యం కుంభకోణం కేసు మాత్రం కేసులో చాలామంది అరెస్ట్ అయ్యారు. ఇది జగన్ చుట్టూ ఉన్నటువంటి లీడర్లు అందరూ వచ్చారు, జగన్ దాకా కూడా వెళ్ళిపోతుంది. ఇంత కష్టకాలంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో ఏ పార్టీ కూడా సపోర్ట్ అయితే చేయట్లేదు. ఏ ఇతర రాజకీయ పార్టీ నుంచి కూడా సపోర్ట్ అనేది రావట్లేదు. అటు జాతీయ స్థాయికి వచ్చి కూడా మద్దతు ఇచ్చేటువంటి పార్టీలు ఏవి కూడా, జగన్కి మద్దతు ఇచ్చే పార్టీలు ఏవి కూడా కనిపించట్లేదు. ఇది నేషనల్ మీడియా, స్టేట్ మీడియా కాదు, నేషనల్ మీడియా కూడా పెద్ద చర్చ అనేది దీని మీద నడుస్తుంది. దీంతో జగన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇలాంటి కష్టకాలంలో అండగా నిలిచేటువంటి రాజకీయ పార్టీలు లేకపోవడం వైఎస్ఆర్సీపీలో లోటేనని అనుకోవాలి. ఏపీలో అధికార పార్టీగా టీడీపీ కూటమి ఉంది, ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ అయితే ఉంది. అటు కాంగ్రెస్ పార్టీతోటి వామపక్షాలు ఉన్నాయి. ప్రస్తుతం మద్యం కుంభకోణం కేసులో కీలక నేతలు అరెస్ట్ అయినప్పటికీ కూడా రేపొద్దున జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతారని అంటున్నా కానీ అటు కాంగ్రెస్ వాళ్ళు కానీ వామపక్ష నేతలు కానీ ఎవరు కూడా ఖండించే పరిస్థితి అయితే లేదు. అసలు ఈ మద్యం స్కామ్ అనేది ప్రభుత్వం కుట్ర అని చెప్పేసి అనే పరిస్థితి కూడా ఇక్కడ లేదు. ఖచ్చితంగా మద్యం స్కామ్ జరిగే ఉంటుందని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇక మనకి కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వాళ్ళ జగన్ చెల్లి అయినటువంటి షర్మిల అయితే ఇంకా దాని మీద ఇంకా ఎక్కువగానే మాట్లాడుతున్నారు. జాతీయ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కూటమిలో ఉందో తెలియని పరిస్థితి ఉంటే ఇప్పటిదాకా ఈ అసలు జాతీయ వ్యవహారాలన్నీ చక్కబెట్టింది ఎవరయ్యా ఇప్పటిదాకా వైసీపీకి అంటే విజయసాయిరెడ్డి. ఆ విజయసాయిరెడ్డి కూడా పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. దాంతో జగన్మోహన్ రెడ్డి కంటే కూడా విజయసాయిరెడ్డికి ఎక్కువ పవర్ ఉంది అక్కడ జాతీయ స్థాయిలో వైసీపీ పేరు నిలబెట్టడానికి. అలాంటిది ఆయన కూడా బయటికి వెళ్ళిపోయి పరిస్థితికి మారిపోయాడు. ఇలాంటి కష్టకాలంలో అండగా నిలిచేవాళ్ళు కూడా ఎవరు కనపడట్లేదు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తుంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీని నామరూపాలు చేశాడన్న కోపం అయితే ఎప్పటికీ వాళ్ళకుంది. తర్వాత ఇక పీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల వచ్చిన తర్వాత ఆ కోపం ఇంకా ఎక్కువ ఉంది. అందుకే మన మద్యం కుంభకోణంలో డెఫినెట్గా ఆయన పేరు కంపల్సరీగా ఆయన పాల్పడే ఉంటాడని చెప్పేసి ఈయన మాణిక్యం ఠాగూరు జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని చెప్పేసి సంచలన కామెంట్స్ అయితే చేశారు. అది కూడా మనం చూసాం. ఇక తెలుగుదేశంలో ఎన్డీఏ కీలక భాగస్వామ్యం ఉంది కాబట్టి చంద్రబాబు జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆయనతో పరిచయాలునే. అంతకుముందు ఎన్డీఏ కాకుండా ఈ కాంగ్రెస్తో ఉన్నట్టు కలిపి ఉన్న పార్టీలతో కూడా ఆయన జట్టుగా చేశాడు కాబట్టి కలిసి పనిచేశారు కాబట్టి బీజేపీ నేతలు కానీ అటు వేరే పార్టీ నేతలు కానీ ఆయనకు అండగా ఉన్నారు కాబట్టి టీడీపీ నేతలు ఆయనకు వ్యతిరేకంగా అక్కడ కామెంట్ చేసే పరిస్థితి కూడా ఉండదని అనుకుంటున్నాను. నేను చంద్రబాబు విషయంలో ఎటువంటి విమర్శలు చేసే అవకాశం కూడా ఉండదని అనుకుంటున్నాను. ఇక జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు స్థాయిలో జాతీయ స్థాయిలో అంత ఇదైతే లేవు, అంత పరిచయాలు అయితే లేవు. అటు ఏపీలోనూ తోటి పార్టీలతోటి సఖ్యత లేదు. దాంతో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చాలా ఇబ్బందులు ఎదుగుతాయి. రేపొద్దున అరెస్ట్ అయితే మాత్రం ఎలాంటి ఆయనకి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఎవరు కనిపించని పరిస్థితి అయితే ఉన్నది. ఈ వైసీపీలో ఇప్పుడున్న పరిస్థితిని మీ గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.